భక్తులంటే దయచేసి ఏదో పూజలు చేసేయడం, కొబ్బరికాయలు కొట్టేయడం, ప్రసాదాలు పంచిపెట్టడం అనుకోకండి. భక్తులు అంటే ఖచ్చితంగా 3 లక్షణాలు ఉండాలమ్మా. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. అది భక్తులు అంటే అర్థం. ఆ మనస్సులో భగవత్ స్మరణ. ఎందుకంటే నువ్వెంత సత్యం మాట్లాడినా, నువ్వెంత ధర్మంగా ఉన్నా, నీకు దైవ బలం లేకపోతే ఓడిపోతావు. మనం ధర్మంగా ఉన్నాం, ధర్మం గెలుస్తుంది అనుకోకండి. పాండవులు వాళ్ళంతలో వాళ్ళు గెలవలేరు, చచ్చి చెడి నానాయాతంలో పడ్డాడు కృష్ణ పరమాత్మ. అంచన సత్యం ధర్మం అన్నీ పాండవుల్లో ఉన్నాయి. తెలియదు దేవుడు మనకి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు చేసిన అన్యాయం ఉంది, వాళ్ళకి అన్యాయం జరిగింది. కానీ అయినా వాళ్ళు గెలవాలంటే వెనకాల భక్తి అవసరమైంది.